దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రికని మనం ధ్యానిస్తూ ఉన్నాం 8వ అధ్యాయం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క పని మన జీవితాల్లో ఎలా ఉంటుంది? మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ఉన్నాడు అన్న సంగతి మనకెలా తెలుస్తుంది? ఓకే అండి. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? సాధారణంగా లోకంలో పరిశుద్ధాత్మ అనగానే మొట్టమొదటిగా ప్రజలు నోటీస్ చేసేది ఏంటంటే భాషలు. నేనేమంటానంటే వాక్యం ఏమంటుందంటే పరిశుద్ధాత్మలో భాషలు అనేది ఒక భాగం, ఒక చిన్న భాగం. పరిశుద్ధాత్మ అనేది ఒక 100% అయితే భాషలు అనేవి 1%. సో పరిశుద్ధాత్మలో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంకా 99% ఉంది. ప్రజలు వాటంతటిని విస్మరించి ఈ ఒక్కదానినే ఎక్కువగా ఫోకస్ పెడతా ఉన్నారు. అసలు పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? ఆయన ఎందుకు వచ్చారు? అసలు దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడే ఆయన వాగ్దానం చేశాడనమాట. నేను వెళ్ళి మీకొక ఆదరణకర్తని పంపిస్తాను. ఆయన వచ్చి నేను మీకు ఏ ఏ సంగతులైతే చెప్పానో ఆయా సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. సో పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరయ్యా అంటే క్రీస్తు చెప్పిన వాగ్దానము, క్రీస్తు పంపుతానన్న ఆదరణకర్త. అంటే హీ ఈజ్ నథింగ్ బట్ హీ హిమ్సెల్ఫ్. అంటే త్రియేక దేవునిలో ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అంటే క్రీస్తే ఆత్మస్వరూపిగా మన మధ్యలోనికి మరలా వస్తున్నాడు. సో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. యేసు నిరంతరము మనతో జీవించాలన్న తలంపుని నెరవేర్చుటకు పంపబడిన వ్యక్తి. సో పరిశుద్ధాత్మ భాషలు మాత్రమే కాదు, అర్థమైందండి. ఇంకా ఆయన అనేకమై ఉన్నాడు, అనంతమై ఉన్నాడు. మనం తెలుసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, పొందుకోవాల్సింది. సో పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క వాగ్దానము నెంబర్ 1. ఓకే అండి. పరిశుద్ధాత్మ రెండవది త్రియేక దేవునిలో ఒక భాగము. పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఒక భాగము. మూడవది పరిశుద్ధాత్మ ఇప్పటి సంఘాన్ని సమకూర్చటంలోనూ ఒక ఐక్యతలో కొనసాగించటంలోనూ ప్రధాన పాత్రధారిగా ఉంటూ ఉన్నాడు, మూడో వ్యక్తి. సో అంటే పరిశుద్ధాత్మ ఎవరు అంటే ఆయన త్రిత్వంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎవరయ్యా అంటే క్రీస్తు యేసు యొక్క వాగ్దానమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎవరయ్యా అంటే ఇప్పటి సంఘాన్ని ఐక్యతలో ముందుకు తీసుకెళ్లే ప్రధాన వ్యక్తి అయి ఉంటున్నాడు. సరే, పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? ఒక మనిషి జీవితంలోకి పరిశుద్ధాత్మ వస్తే కేవలం భాషలు మాత్రమే మాట్లాడతాడా? సో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము అంటే దాని అర్థం కేవలం మనం భాషలతో మాట్లాడతామా? నేను భాషలను విడదీయటం లేదు, భాషలు మాత్రమేనా అని అంటున్నాను. దయచేసి అపార్థం చేసుకోవద్దు, వేరే అర్థాలకు తీసుకోవద్దు. సో పరిశుద్ధాత్మ మన జీవితాల్లో వచ్చి ఆయన ఏం చేస్తాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యేసు ప్రభువు చెప్పిన మాటనే మనం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభువు ఏమన్నాడు? ఆయన వచ్చి మీకు ఆదరణ ఇస్తాడు, ఆయన వచ్చి మీకు ఆలోచన చెప్తాడు, ఆయన వచ్చి సత్యంలోనికి మిమ్మల్ని, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు. ఆయన పేరవి చెప్పాడు. ఆదరణకర్త అని చెప్పాడు, ఆలోచనకర్త అని చెప్పాడు, సత్యస్వరూపంలోకి ఆత్మని చెప్పి సత్యాల్లోనికి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పాడు. సో పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరుగుతూ ఉంటుంది? ఆదరించబడుతూ ఉంటాడు, ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాడు, సత్యాన్ని ఎరుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే మనల్ని కంఫర్ట్ చేయటం. ఎందుకంటే వ్యతిరేకమైన పరిస్థితులు, అనుకూల పరిస్థితులు, ప్రతికూలమైన అన్ని పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ యొక్క ధైర్యం. దేవుడు చెప్పాడు కదా, మీకు పిరికి ఆత్మని దేవుడు ఇవ్వలేదు, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. వాళ్ళు అందరూ
దాగుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన సమయంలో. లోకాసువార్తలో రాయబడుతుంది, యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో నీకు వచ్చి, ఇదిగో నేను మీకు ఒక పరిశుద్ధాత్మని పంపిస్తాను, నీకు వాగ్దానాన్ని పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని ధైర్యపరుస్తాడు అనగా నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పిరికితనంతో దాక్కున్న వాళ్ళందరూ కాస్త, పిరికితనంతో నేను అసలు ఏసంటే ఎవరో తెలియదు అన్నాళ్ళు కాస్త వారు ఏం చేశారంటే బోల్డ్గా ఏసే ప్రభు, ఏసే రక్షకుడు, ఏసే నిజదేవుడని సాక్ష్యం చెప్పగలిగారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బోల్డ్నెస్, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క పని. సో ఇప్పుడు మీలో పరిశుద్ధాత్మ, నాలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు అంటే నిన్ను ధైర్యపరుస్తాడు. పిరికితనం పరిశుద్ధాత్మ నుంచి రాదు. చూడండి, ఇప్పుడు మనం పరిశుద్ధాత్మను మనం ఎలా చూడాలి? నిన్ను ధైర్యపరిచే ఆత్మ, నిన్ను ప్రోత్సహించే ఆత్మ, నిన్ను పురికొల్పే ఆత్మ, నిన్ను ఆదరించే ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పని కనపడాలి. కేవలం అదొక్కటే ప్రజలు దృష్టి పెట్టి వీటన్నింటినీ విస్మరిస్తూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ వాక్యాన్ని మనకు బయలుపరిచే ఆత్మ. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని నేను కానీ ఎవరు కానీ చెప్పలేరు. రెండవది, ఒకవేళ చెప్పిన పరిశుద్ధాత్మ లేకపోతే ఆ వ్యక్తికి వాక్యం అర్థం కాదు. సో పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే వాక్యాన్ని విడమర్చి నీకు బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ వాక్య మర్మాలను నీకు తెలియపరచడానికి భూమి మీదకి పరిశుద్ధాత్మ పంపబడ్డాడు. హల్లెలూయా. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, నేను పరిశుద్ధాత్మను గురించి మీకు ఒక 5-10 నిమిషాలు చెప్పాలనుకోవటం కదండి. పరిశుద్ధాత్మ గురించి నేను ఒక 5-10 నిమిషాలు చెప్తే అది అసలు ఎంత ఆయనకి అగౌరవాన్ని ఇచ్చినట్లే. కానీ ఏంటంటే మనం డైలీ షార్ట్ మెసేజెస్ వింటూ ఉన్నాం కాబట్టి ఒక బేసిక్ అవగాహన మీకు కల్పించాలన్నది నా ఉద్దేశం. సో అంటే వేరేగా తప్పుగా అర్థం చేసుకోవద్దు. పరిశుద్ధాత్మ భాషలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త, పరిశుద్ధాత్మ ధైర్యపరిచే వ్యక్తి, పరిశుద్ధాత్మ క్రీస్తు యేసు యొక్క వాగ్దానం, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ఒక వ్యక్తి ఉన్నట్టు అన్నాడు. అండ్ పరిశుద్ధాత్మ మనల్ని పాపం చేయనీయకుండా మనల్ని లోపల ప్రోత్సహించి ధైర్యపరిచే ఒక వ్యక్తిగా ఉంటున్నాడు, హెచ్చరించే వ్యక్తిగా ఉంటున్నాడు. అండ్ పరిశుద్ధాత్మ మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసే ఆత్మగా ఉంటూ ఉన్నాడు. ఇలా అనేకమైన పనులను కలిగి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మనం పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అనగానే మనం ఎక్స్టర్నల్ విషయాలను మనం అనేకమైన వాటిని దృష్టి పెడుతుంటాం, బాహ్య సంబంధమైన వాటి మీద దృష్టి పెడతాం. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి లోపల పూర్ణుడిగా ఉంటాడు, బయట పూర్ణుడిగా ఉంటాడు, క్రమం కలిగి ఉంటాడు, దేవుని మహింపరుస్తూ ఉంటాడు, దేవునికి ఘనతను తీసుకొస్తూ ఉంటాడు. ఎక్కడ స్వనీతి మీద ఆధారపడాడు, ఎక్కడ స్వకీయ మహిమ వైపు చూడడు, కేవలం క్రీస్తుని తండ్రిని మహింపరిచే ఉద్దేశం కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజున ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం అని చెప్తున్న వ్యక్తులందరూ స్వకీయ మహిమను దోచుకుంటుంటే, దేవునికి చెందాల్సిన మహిమను దోచుకుంటుంటే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ క్రీస్తును మహింపరుస్తాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ తండ్రిని మహింపరుస్తాడు కదా అన్న వాక్యాన్ని మేము వింటున్నప్పుడు అది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఓకే అండి. సో అంటే నేను జస్ట్ గ్లిమ్స్ వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ఇలాంటి కార్యాలు చేస్తాడు, పరిశుద్ధాత్మ ఇలాంటి దేవుడే ఉంటున్నాడు. సో నీ జీవితంలోనికి, నా జీవితంలో మనం ఇలా ఆహ్వానించుకోవాలి. తండ్రి, నన్ను ధైర్యపరిచే ఆత్మగా నా జీవితాల్లోకి రా. పరిశుద్ధాత్మ నన్ను ఆదరించే ఒక ఆత్మగా నా జీవితంలోకి రా. వాక్యాన్ని విడమర్చే ఆత్మగా నా జీవితాల్లోకి రా అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అట్టి ఆత్మగా దేవునిగా మన జీవితాల్లో కనపరుచుకుంటాడండి. ఎందుకంటే ఆ ఆత్మ మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనకి ఎవరు బోధించాల్సిన అవసరం లేదని 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తెలియపరచబడతా ఉంది. అందుకనే మనం ఈ అంత్యకాల దినాల్లో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా అని 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. మీరు ఆత్మస్వభావం, మన స్వభావాన్ని ఆత్మస్వభావముగా మార్చటానికి పంపబడ్డాడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. పరిశుద్ధాత్మను గురించి ఒక
చిన్న అవగాహన మీలో కలిగిందని నేను భావిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ అండి.